ఈరోజు వీడియోలో అయితే మనం మెహందీలో ఉపయోగించే ప్రతి చిన్న డిజైన్స్ బేసిక్స్ అయితే ఈ వీడియోలో అయితే నేర్చుకోవచ్చు. ఫస్ట్ డాట్స్ మన కోను నిటారుగా కాకుండా ఏటవాలుగా అంటే ఇంచుమించు 90 degrees లెవెల్లో పెట్టుకుని మనం డాట్స్ అనేవి పెట్టాలన్నమాట. నిటారుగా పెడితే మాత్రం డాట్ అనేది సరిగ్గా రాదు, డాట్ కింద కనిపించదు. అది చూసారు కదా లైన్స్ మీద ఇలా చైన్ రూపంలో చాలా డిఫరెంట్గా వేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే డాట్స్ ఎప్పుడైతే నేర్చుకుంటామో మనం డిజైన్ ఎప్పుడు ఎక్కువ డార్క్ ఇవ్వాలి, ఎక్కడ లైట్ ఇవ్వాలి అనేది కోన్ మన కంట్రోల్లో ఉంటుందన్నమాట. డాట్స్ అనేవి ఈ విధంగా ఉపయోగపడతాయి. ఇంకోటి ఏంటంటే మనకి బ్రాస్లెట్గా కానీ ఫింగర్కి డిజైన్ చేసుకోవడానికి కానీ అలాంటప్పుడు కూడా ఈ డాట్స్ ఉపయోగపడతాయి. చూసారా, రకరకాలు మనం ఈ డాట్స్తోనే డిజైన్స్ వేసుకోవచ్చు అనమాట. మనకి కంట్రోల్ అనేది కూడా ఈ వస్తుంది. లీవ్స్ అంటే ఆకులు, అంటే మెహందీలో ఆకులని మనం కొంచెం చూపిస్తాను. ఇది డాట్స్ ప్రెజరు రెండు రకాలు. డాట్స్ అంటే ఏమీ లేదు, ఫస్ట్ డాట్ పెడతాం, దానికి కొనలు చిన్ని కొనలు తర్వాత ఇస్తాం. డాట్స్లో అయితే చూసారు కదా ఏ విధంగా వేస్తున్నాను. ఇప్పుడు ప్రెజర్ అంటే ఏమీ కాదు, ఫస్ట్ నుంచి మనం డాట్స్ కాకుండా డైరెక్ట్గా ఇచ్చేసుకుంటాం అనమాట. కంట్రోల్ అవుతుందా లేదని చూసుకుంటాం. మనకి డాట్స్ ప్రాక్టీస్ అవుతే ఆటోమేటిక్గా మన ప్రెజర్లో కూడా మనం డిజైన్స్ అనేది ఈజీగా వేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా కూడా మనకి డిజైన్స్ అనేవి వేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు డ్రాప్ షేప్, ఇందులో కూడా డాట్స్ ప్రెజరు. ఏముండదు, ఇవి ఎక్కడ ఉపయోగపడతాయంటే డిజైన్ కొనల్ని చివర్ని మనకి వంపు తిప్పేటప్పుడు మనకి ఈ డాట్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. చూసారు కదా, డాట్ ఇచ్చి దాన్ని ఇలా తిప్పుతున్నాం అంటే మనం మ్యాంగో డిజైన్ వేసేటప్పుడు దాన్ని చివరిన వంపు తిప్పేటప్పుడు మనకు కొంచెం కష్టం అవుతుంది కదా. అలాంటప్పుడు ఇలాంటి ప్రాక్టీస్ అయితే మనకి ఆ మ్యాంగో వేసేటప్పుడు అంత ఇబ్బంది ఉండదు అన్నమాట. మీరు చూసారు కదా, ప్రెజర్తో అయితే మనం డాట్ పెట్టడం కాదు, మామూలుగా డైరెక్ట్గా ఇచ్చేయడమే. చూసారు కదా, సేమ్ అంటే కొమ్మల్లో కూడా డాట్స్ మోల్డ్ ఉంటుంది, ప్రెజర్ కూడా అంటే డిఫరెంట్గా కనిపిస్తుంది. కొంచెం డిఫరెన్స్ అంతే, అంతకన్నా ఏముండదు. ఫస్ట్ లైన్ వేసి ఫస్ట్ డాట్స్ వరుసగా వేసుకుంటాం, అంటే ఈజీగా అవడం కోసము, తక్కువ టైంలో అవడం కోసం అన్నమాట. అది అంతే, జస్ట్ ఇప్పుడు ప్రెజర్ మళ్ళీ లైన్ ఇచ్చుకొని ఈసారి మనం ప్రెజర్తో లాగుతాం అనమాట. డిఫరెంట్ తెలిసిపోతుంది మనకి. డాట్ ఇచ్చిన కొమ్మకి ప్రెజర్ ఇచ్చిన కొమ్మకి తేడా అయితే చాలా ఉంటుంది. చూడడానికి లుక్ కూడా వేరేగా ఉంటుందన్నమాట. బట్ రెండు ఎక్కువ ఉపయోగిస్తాం మనం. మనకి చాలా చోట్ల ఇప్పుడు ఏమైతే ఎలిమెంట్స్ నేర్చుకుంటున్నామో డాట్స్ అనే కాదు, లైన్స్ అనే కాదు, ఈ కొమ్మలు ఆకులు మొత్తం డిజైన్స్లో ఏదో ఒక మూల అవి స్టార్ట్ చేయకుండానే ఏమీ రావన్నమాట. మనం అందుకే మనకి ఎక్కువ ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఇప్పుడు కాంబినేషన్ స్లీవ్స్, నేను చాలా డిజైన్స్లో కాంబినేషన్ స్లీవ్స్ అయితే ఉపయోగిస్తుంటాను. అంటే భూమి నుంచి వచ్చినట్లు అనమాట. ఇవి ఎర్త్ కాంబినేషన్ స్లీవ్స్ అంటాం మనం.
కింద నుంచి వచ్చినట్టు. ఫస్ట్ ఏమి లేదు, ఒక లైన్ గీసుకొని చక్కగా అటు ఇటు కొన. చూసారు కదా, ఫస్ట్ నేను ప్రెజర్ తెచ్చా, తర్వాత డాట్స్ది. చూసారు కదా, ఇలా ఎన్నైనా వేసుకోవచ్చు మనం. స్పేస్ని బట్టి మనం డిజైన్స్ అనేది గీసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇక్కడ హంప్స్ అనేది ఏమీ లేదు, ఒక్క లైన్ గీసేసుకొని దానిపైన ఇంకో లైన్ సమానంగా గీసుకొని ఇలా హంప్స్ ఇచ్చుకుంటూ ఉంటే మనకి అప్స్ అండ్ డౌన్ లేకుండా నీట్గా వస్తాయి అన్నమాట. నేను సర్కిల్ ఇచ్చి హంప్స్ వేస్తున్నాను. అంటే ఫస్ట్ వేసిన సర్కిల్ ఏమో పెద్దవి, తర్వాత వేసినవి చిన్నవి. ఇవి స్పెరల్ అంటే మనకి శంకు, అంటే శంఖం చివరిని చూడండి చుట్టూ తిరిగినట్టు ఉంటుంది, ఆ టైప్ అనమాట స్పెరల్ అంటే. ఇప్పుడు ఇవన్నీ ఉపయోగించి నేను ఒక డిజైన్ అయితే వేస్తాను. ఫస్ట్ స్పైరల్ అయితే వేసాను, దాని తర్వాత ప్రెజర్తో ఇక్కడ చూపించాను కదా మీకు, కొమ్మలు ప్రెజర్తో వేయాలని చెప్పేసి అదిగో సేమ్ నేను ఆ ప్రెజర్ అయ్యే ఉపయోగించి వేరే ఏమీ చేయట్లేదు. చూసారు కదా ఎంత నీట్గా వస్తున్నాయో. ఇది చూస్తుంటే ఒక ఫ్లవర్ టైప్లో వచ్చింది. ఇప్పుడు దీనికి ఒక కొమ్మ వేస్తాను ప్రెజర్తో. చూసారు కదా డిజైన్ ఎంత నీట్గా వస్తుందో. నేను కొత్తవి ఏమీ లేదు, ఇక్కడైతే ఏమేమి చూపించానో, ఏమేమి ప్రాక్టీస్ చేసామో అవి మాత్రమే. అది చైన్ లాగా డాట్స్ ఇస్తే నీట్గా డిజైన్ అయిపోయింది మనకి. చూసారు కదా, ఇవ్వండి ఈరోజు క్లాస్ అయితే. సుజాత మెహందీ ఆర్ట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.